నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి టాపిక్ వచ్చి పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఇలాంటి సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి కాల్ చేయొచ్చు. మనతో పాటు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సందీప్ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సో బేసిక్గా చాలామంది ఈ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు, కానీ బయటకు వచ్చి డాక్టర్ దగ్గరికి వచ్చి ఈ అవేర్నెస్ ఇంకా పెరగలేదు అని అనుకోవాలా? ఏం చెప్తారు సార్ మీరు? తప్పకుండా అండి. చాలామంది ఇక్కడ మలద్వారం దగ్గర ఏమైనా సమస్యలు ఉంటే ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవడానికి కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇది ఎంత మాత్రం సిగ్గుపడాల్సిన విషయం కానీ దాచిపెట్టుకోవాల్సిన విషయం కానీ ఏం కాదండి. ఇది చాలా సాధారణం. చాలామందిలో ఇది ఉంటున్న సమస్యనే. పర్టికులర్గా బ్లీడింగ్ అయ్యేటప్పుడు కానివ్వండి, లేదా విపరీతంగా నొప్పి ఉండేటప్పుడు ఇలాంటివి దాచిపెట్టడం అనేది అసలు ఏమాత్రం మంచి విషయం కాదనమాట. సో ఈ పైల్స్, ఫిషరు, ఫిస్టులాలు ఎక్కువగా మనం ఎవరైతే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుందో, పెద్దగా శారీరక కదలికలు లేకుండా గంటల తరబడి ఎక్కువసేపు కూర్చొని ఒకటే చోట పనిచేస్తూ ఉంటారు, అలాగే లేట్ నైట్ పాటు వర్క్ చేస్తూ ఉంటారు, లేదా నైట్ షిఫ్ట్స్కి వర్క్ చేసి రాత్రంతా మేల్కొని ఉంటారు, పగలంతా నిద్రపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళల్లో మనం చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము. అలాగే ఎవరైతే వాటర్ ఇంటేక్ బాగా తక్కువ తీసుకుంటారో వాళ్ళలో కూడా మనకి ఈ రెక్టల్ ప్రాబ్లమ్స్ అనేటివి, యానోరెక్టల్ ప్రాబ్లమ్స్ చూడొచ్చు. అలాగే మన ఫుడ్లో కూడా పీచు పదార్థాలు తక్కువ తినే వాళ్ళల్లో మనకి ఈ పైల్స్, ఫిషర్స్ చూస్తాం. అలాగే హైలీ స్పైసెస్ లేదా ఎక్కువ నాన్ వెజ్ ఇంటేక్ తీసుకునే వాళ్ళల్లో కూడా మనకి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో కాన్స్టిపేషన్ అనేది ఒక ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. సో దీనికి ఒబెసిటీ కూడా మనకి దోహదపడుతుంది అనమాట. ఎక్కువ బరువుగా ఉండే వాళ్ళలో కూడా మనకి కాన్స్టిపేషన్ కానీ ఈ సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది మిడిల్ ఏజ్ కానివ్వండి, అబోవ్ మిడిల్ ఏజ్ గ్రూప్లో ముఖ్యంగా థైరాయిడ్ లేదా డయాబెటీస్ సమస్యలతోటి బాధపడేటప్పుడు కూడా ఈ యానోరెక్టల్ ప్రాబ్లమ్స్ అంటే పైల్స్ కానీ, ఫిషర్ కానీ, ఫిస్టులాలు కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఇది ఏ కారణం చేత ఏర్పడుతున్నా కానీ ఇది ఇలాంటివి ఏమైనా నోటీస్ చేసాము, మలద్వారం దగ్గర ఏమైనా మాస్ ఉంటుంది, కండలాగా పిలకల్లాగా పెరిగినట్టు ఉంది అన్నా కానీ, లేదా నొప్పి పెడుతున్నా, మంటలాగా ఉంటున్నా, సూదులతో గుచ్చుతున్నట్టున్నా కానీ, లేదా మనకి బ్లీడింగ్ ఏమైనా అవుతున్నా కానివ్వండి మోషన్కి వెళ్ళినప్పుడు, లేదా చీములాగా కారుతున్నప్పుడు, లేదా పస్తో పాటు రక్తం కూడా కలిసి వస్తున్నప్పుడు, ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే అమ్మటే షై ఫీల్ అవ్వకుండా డాక్టర్ గారిని సంప్రదించడమే మంచిదండి. అంటే ఈ మధ్యకాలంలో ఈ కేసెస్ పెరుగుతున్నాయా సార్, తగ్గుతున్నాయా? ఖచ్చితంగా చెప్పచ్చండి, పెరుగుతున్నాయని. సో ఇదివరకుతో పోలిస్తే ఇప్పుడు మన జీవనశైలి చాలా మారింది. వెస్టర్నైజేషన్ లైఫ్ స్టైల్, ఆ కల్చర్కి చాలామంది యువత అలవాటు పడుతున్నారు అనమాట. దానివల్ల ఈవెన్ యంగ్స్టర్స్లో కూడా, ఈవెన్ 18-20 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా మనకి ఈ పైల్స్ సమస్యతోటి కానివ్వండి, లేదా ఫిషర్స్ తోటి కానివ్వండి బాధపడుతున్నారు అనమాట. సో ఖచ్చితంగా కేసులు పెరిగినాయని చెప్పుకోవచ్చు. దీనికి గల ప్రధానమైన కారణం మనం మారుతున్న జీవన శైలే అండి. అందుకనే మనము ఎప్పుడూ కూడా మన ఆరోగ్యం మీద, మన డైట్ మీద సరైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా యాడిక్వేట్ హైడ్రేషన్ మెయింటైన్ చేయటం మీద మనం శ్రద్ధ ఉంచాలండి. సో మన శరీరానికి వాటరే ప్రధానమైన ఎలిమెంట్ అనమాట. సో మన బాడీలో కూడా 70% అంతా వాటరే ఉంటుంది. మనం అలాంటి వాటర్ ఇంటేక్ మనం తక్కువగా తీసుకుంటే మనకి డెఫినెట్గా మనకి కాన్స్టిపేషన్ రావచ్చు. దానివల్ల కలుగుతున్న ఈ కాంప్లికేషన్స్ అన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సార్, యాక్చువల్లీ ఇది ఏజ్తో సంబంధం ఉన్న సమస్య అంటారా, ఏజ్తో సంబంధం లేని సమస్య అంటారా? ఎంత మాత్రం కాదండి, ఏజ్తో అసలు సంబంధమే లేదు. ఇది ఎవరిలో అన్నా కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ జెండర్లో కూడా ఆడవాళ్ళలో అయినా మగవాళ్ళలో అయినా ఎవరికైనా రావచ్చు ఈ పైల్స్ కానీ, ఫిషర్ కానీ, ఫిస్టులా కానీ. చెప్పాను కదా, ఇప్పుడు ఈవెన్ యంగ్స్టర్స్లో కూడా వస్తూ ఉంటుంది. మీరు చెప్తే ఆశ్చర్యపడతారు. కొంతమంది చిన్న పిల్లల్లో కూడా మనకి పైల్స్లు అండ్ రక్తం రావటం ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 7 to 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్లో కూడా మనం ఇలాంటి కంప్లైంట్స్ మనం చూస్తూనే ఉంటాం అనమాట. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఎవరిలో అన్నా చెప్పచ్చు. ఇందాక నేను చెప్పిన కారణాలు ఎవరిలో ఉంటున్నా కానీ, ముఖ్యంగా కాన్స్టిపేషన్కి దారితీసే అంశాలు అలాంటి జీవనశైలి ఉన్నా, లేదా మలబద్ధకం సమస్య ఏర్పడుతున్నా, మలబద్ధకం సమస్య ఏర్పడడానికి ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలు లైక్ షుగర్, థైరాయిడ్ లాంటివి ఉన్నా, ఇలాంటి ఏ సమస్యలైనా ఎవరిలో ఉన్నా ఏ వయసు వారికైనా ఈ పైల్స్, ఫిషర్, ఫిస్టులాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే బేసిక్గా వన్స్ ఈ ఫైల్స్ లాంటివి స్టార్ట్ అయినప్పుడు కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది మారిపోతూ ఉంటుంది, ఒక రకమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు. సో
అంటే అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు డాక్టర్? అంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా ఇబ్బంది పడే వాళ్ళకి ఏం చెప్తారు? అసలు డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా ఇబ్బంది పడద్దని నేను చెప్తాను అనమాట. ఖచ్చితంగా వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తీరాల్సిందే. సో వితౌట్ ప్రాపర్ కన్సల్టేషన్ మనం ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలో కూడా ఒక సాధారణ లేమ్యాన్ అనేది కొంతవరకు తెలుసుకోగలుగుతాడు సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, లిటరేచర్ ద్వారా కానివ్వండి. కానీ ప్రాపర్గా కరెక్ట్గా దాన్ని తగ్గించుకోవడానికి ఎలాంటివి కావాలి, తగ్గించుకున్నాక కూడా మళ్ళీ రాకుండా ఉండడానికి ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలనేది ఎప్పుడు కూడా ప్రొఫెషనల్ ఒపీనియన్ తీసుకొని చేసుకోవాలి. అండ్ ప్రొఫెషనల్ ఒపీనియన్ తీసుకోవటం ఎందుకు అవసరం అంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు అసలు ముందు అనేది తెలుసుకుంటే మనం ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, ఎంత టైం పడుతుంది అనే విషయాలన్నిటి మీద కూడా ఒక అవగాహన వస్తుందన్నమాట పేషెంట్కి. సో దట్ ఒత్తిడి అనేది ఉండదు, పేషెంట్కి ఒక భరోసా ఉంటుంది, ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. లేకపోతే తనలో తానే ఏదేదో ఊహించుకోవటం, అపోహపడటం, ఆపాదించుకోవటం ఇలాంటివి వల్ల రకరకాల ఒత్తిడికి లోనవ్వటము, రకరకాల అపోహలకి లోనవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ చాలామంది ఫ్రెండ్స్ కానివ్వండి ఎప్పుడన్నా ఓపెన్ అయినప్పుడు తెలుసో తెలియకో చాలా సలహాలు చెప్తూ ఉంటారు, వాళ్ళకి ఇలా చేస్తే తగ్గింది, వీళ్ళకి ఇలా చేస్తే తగ్గింది అని. సో అందరికీ ఒకటే రకమైన మేనేజ్మెంట్ ఉండాలని ఏమీ లేదు. సో ప్రాపర్గా మనం అందుకే ప్రొఫెషనల్ కన్సల్టేషన్ తీసుకునేటప్పుడు డాక్టర్ గారు ఎగ్జామిన్ చేసి అసలు వాళ్ళకి ఏముంది, ఇది పైల్స్ ఉందా లేదా ప్రోలాప్స్ ఏమైనా అవుతుందా, ఉంటే ఏ స్టేజ్లో ఉంది, ఎక్స్టర్నల్ పైల్సా ఇంటర్నల్ పైల్సా, లేకపోతే ఫిషర్లో అయినా కానివ్వండి, ఫిష్లో అయినా కానివ్వండి, అండ్ దానికి ఎటువంటి నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలి, అండ్ అవి చేసుకున్నాక అప్రోచ్ ఎలా ఉంటుంది, ఇలాగ అనేకమైన విషయాల మీద ట్రీట్మెంట్ ఆధారపడుతుంటుంది. కాబట్టి డాక్టర్ని కలవకుండా సొంత జాగ్రత్తలతోటి ఈ పైల్స్, ఫిషర్లు పూర్తిగా నయమైపోతాయి, బయటపడిపోతాం అనేది ఉత్తమాట అండి. సో ఎప్పుడు కూడా డాక్టర్ ఒపీనియన్ తీసుకొని తీరాల్సిందే ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు. అండ్ ఫైల్స్, ఫిషర్స్కి ఏంటి సార్ డిఫరెన్స్ ఏంటి? సో మనకి ఈ పైల్స్ అనేటివి మలద్వారానికి కూడా వీనస్ సప్లై ఉంటుందండి. సిర్లు దవనలు అంటారు కదా, దాంట్లో చెడు రక్తాన్ని తీసుకొని వెళ్ళే వీన్స్ ఏవైతే ఉంటాయో ఇవి మలద్వారానికి కూడా సప్లై అవుతూ ఉంటాయి అన్నమాట. ఇవి ముఖ్యంగా 3 o'clock, 7 o'clock, 11 o'clock పొజిషన్స్లో మనకి ఆ మలద్వారం దగ్గర ఏర్పడి ఉంటాయి అన్నమాట. మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ కాన్స్టిపేషన్ ద్వారా కానివ్వండి, ఫైబర్ తక్కువ తీసుకోవటము లేదా వాటర్ తక్కువ తీసుకోవటం, ఇందాక నేను చెప్పిన కారణాలన్నిటి వల్ల ఏమవుతుందంటే మనం కాన్స్టిపేషన్కి దారితీస్తూ ఉంటుంది. కాన్స్టిపేషన్లో మనం ముక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట. సో ఇలా 1-2 సార్లు అయినప్పుడు పెద్ద ఇబ్బంది ఉండదు కానివ్వండి, రెగ్యులర్గా క్రానిక్గా దీర్ఘకాలికంగా ఇలాగే రోజు మనము హార్డ్ స్టూల్స్ పాస్ చేయటం, మోషన్ గట్టిగా ముక్కితే కానీ మోషన్ సరిగ్గా రాకపోవటము, ఇలాంటివి కంటిన్యూస్గా జరిగేటప్పుడు మనకి ఆ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ రైజ్ అవ్వటం వల్ల ఈ రెక్టల్ వీన్స్ అనేటివి ఉబ్బుతాయండి. సో ఈ పైల్స్ అనేటివి నథింగ్ బట్ రెక్టల్ వీన్స్ అనమాట. సో ఈ ఉబ్బటాన్నే మనం పైల్ మాస్ అంటాం అనమాట. అంటే ఈ వీన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉబ్బిన వాటిని మనం పైల్స్ అంటూ ఉంటాం. సో ఇవి గ్రాడ్యువల్గా దీంట్లో మనం 2 రకాలు చెప్పచ్చు, ఎక్స్టర్నల్ పైల్స్ అనొచ్చు, ఇంటర్నల్ పైల్స్ అనొచ్చు. సో బేస్డ్ ఆన్ ఎనటామికల్ స్ట్రక్చర్ని బట్టి వీటిని ఎక్స్టర్నల్ పైల్స్గా, ఇంటర్నల్ పైల్స్గా మనం డివైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ ఎక్స్టర్నల్ పైల్స్ అనేటివి బయటికి బాగా కనిపిస్తూ ఉంటాయి. సో ఒక ద్రాక్ష గుత్తి వలె 3-4 కూడా ఉండొచ్చు. కొంతమందిలో ఓన్లీ సింగిల్ వీనే ఎన్లార్జ్ అవ్వచ్చు. సో సింగిల్ మాస్ ఒకటే పెద్దగా ఉబ్బుగా పిలకలాగా ఉండొచ్చు, లేదా ఒక 3-4 కలిపి ఉంటాయి. సో దీనివల్ల మలద్వారం ఇంకా సన్నగా పడిపోతూ ఉంటుంది. దానివల్ల మళ్ళీ మోషన్ ఇంకా టైట్గా రావటం. సో మోషన్ టైట్గా వస్తే మళ్ళీ ఇంకా ప్రెషర్ ఎక్కువ అవటం వల్ల మళ్ళీ ఇంకా ఉబ్బటం. ఇది ఒక విషియస్ సైకిల్ లాగా ఏర్పడుతూ ఉంటుంది అనమాట. దీనివల్ల పేషెంట్కి కూర్చునేటప్పుడు కూడా డిస్కంఫర్ట్ ఉంటూ ఉంటుంది, ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది. అదే ఇంటర్నల్ పైల్స్. సో ఇంటర్నల్ పైల్స్లో ఏమవుతుందంటే జనరల్లీ దీంట్లో గ్రేడేషన్స్ ఉంటాయి అనమాట. సో గ్రేడ్ 1లో వచ్చేసరికి బ్లీడింగ్ అవ్వటం. సో మోషన్ స్టార్ట్ చేసేటప్పుడు కానివ్వండి, లేదా మోషన్ అంతా అయిపోయినాక చివరిలో మనం క్లీన్ చేసుకునేటప్పుడు కానివ్వండి, మనకి బ్లీడింగ్ తోటి ఈ పైల్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి. సో దీంట్లో క్యారెక్టరిస్టిక్ కొట్టొచ్చే అంశం ఏంటంటే పెయిన్లెస్ ఉంటుందండి. రక్తం పడుతుంది కానీ మనకి ఏమాత్రం నొప్పి ఉండదు. సో పెయిన్లెస్ బ్లీడింగ్ అనేది మనకి పైల్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్గా చెప్పుకోవచ్చు. సో ఇవి చేతికి కూడా ఏమి పిలకల్లాగా కనిపించవు సో స్టేజ్ 1లో ఉండేటప్పుడు. కానీ గ్రాడ్యువల్గా మనకి ఏదైతే కారణాలు ఉన్నాయో అవి మన లైఫ్లో కంటిన్యూ అయ్యే కొంది గ్రాడ్యువల్గా ఇది స్టేజ్ 2కి కూడా వస్తాయి అనమాట. సో స్టేజ్ 2లో ఏంటైతే మనం ఆ పిలకల్ని నోటీస్ చేయగలుగుతాము, కానీ ఇది మోషన్ వచ్చినప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంది అండ్ బ్లీడింగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ పిలకలు మళ్ళీ మోషన్ అంతా అయిపోయినాక వాటంతటా అవే లోపలికి వెళ్ళిపోతాయి. సో ఇవి స్టేజ్ 2లో ఉంటాయి.
అదే గ్రేడ్ 3కి వచ్చేసరికి మనకి ఆ పిలకలు బయటికి వస్తాయి కానివ్వండి, వాటంతటా అవి తిరిగి లోపలికి వెళ్ళలేవు మోషన్ అంతా అయిపోయినాక. మనం డిజిటల్ ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది. అంటే మోషన్ క్లీన్ చేసుకునేటప్పుడు మనం కొద్దిగా చేతితో ఒత్తాల్సి వస్తుంది అనమాట. అలా ఒత్తినప్పుడు అవి లోపలికి సదురుకుంటాయి అండ్ బ్లీడింగ్ అనేది కంటిన్యూస్గా అవుతూ ఉంటుంది. కొంతమందిలో రోజు అవుతూ ఉంటుంది, కొంతమందిలో 2-3 రోజులకు ఒకసారో లేదా వారం 10 రోజులకు ఒకసారో మనకి ఈ పెయిన్లెస్ బ్లీడింగ్ అనేది చూస్తుంటాం. అండ్ స్టేజ్ 4కి వచ్చేసరికి, గ్రేడ్ 4కి వచ్చేసరికి మనకి చేతితో ఒత్తినా కానీ అవి లోపలికి వెళ్ళలేవు అనమాట. కంప్లీట్గా బయటికి వచ్చేసి ఉంటాయి. మనం డిజిటల్ ప్రెషర్ కూడా అవి లోపలికి వెళ్ళలేవు అండ్ బ్లీడింగ్ కంటిన్యూ కావచ్చు. ఇప్పుడు ఈ స్టేజెస్లో మనకి కొంచెం మైల్డ్ పెయిన్ టు సివియర్ పెయిన్ వరకు ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ గ్రేడ్ 4 పైల్స్ వచ్చేసరికి ఒక్కొక్కసారి ప్రొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే బాగా ప్రెషర్ ఎక్కువైపోయి అవన్నీ పట్టేయటం వల్ల అసలు రక్త సరఫరా పూర్తిగా బంద్ అయిపోయి ప్రొలాప్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇవి ఒక్కొక్కసారి చాలా విపరీతమైన నొప్పి, మంట, అసలు మనిషిని కూర్చొనివ్వో నించొనివ్వో అలాంటి విపరీతమైన నొప్పుల దాకా వెళ్తూ ఉంటాయి. ఇవి పైల్స్ గురించి, ఐదర్ ఇంటర్నల్ పైల్స్ అయినా ఎక్స్టర్నల్ పైల్స్ అయినా. సో కానీ కొంతమందిలో కాన్స్టిపేషన్ వల్ల మనకి ఫిషర్ డెవలప్ అవ్వచ్చు. సో ఫిషర్ అంటే ఏమవుతుందంటే మనకి పిర్రల మీద ఉన్న చర్మము ఈ యానల్ కెనాల్ మధ్యలో ఉన్న ఈ మ్యూకోక్యుటేనియస్ జంక్షన్ అంటే సున్నితమైన ప్రాంతము అండ్ చర్మము కలిసే జంక్షన్ ఏదైతే ఉంటుందో అది చిరగటం మొదలవుతుంది అనమాట. అంటే క్రాక్స్ డెవలప్ అవుతాయి. ఇది ఏదో ఒక క్రాక్ ఉండొచ్చు, లేదా 2-3 చోట్ల, లేదా 3-4 క్రాక్స్ కూడా ఉంటూ ఉండొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మోషన్ బాగా టైట్గా వచ్చినప్పుడు విపరీతమైన మంట, నొప్పి. కొంతమందిలో ఇనీషియల్ స్టేజెస్లో ఒక 10 నిమిషాలు, పావు గంట ఉంటే గ్రాడ్యువల్గా దీని ఇంటెన్సిటీ పెరిగి 2-3 గంటలు, కొంతమందికి రోజంతా కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎంత మంట, నొప్పి ఉంటుందంటే వాళ్ళు రెండోసారి మోషన్కి వెళ్ళాలంటే కూడా మోషన్కి వద్దు ఆపుకుందాం అన్నంత బాధ కలుగుతూ ఉంటుంది అనమాట. మోషన్కి వెళ్ళాలంటే కూడా భయపడతారు. అంత విపరీతమైన నొప్పి, మంట. ఏదో సూదులతో పొడిచినట్టు కానివ్వండి, పిన్నులతో గుచ్చినట్టు కానివ్వండి ఉంటే ఎంత సివియర్గా ఉంటుందో పెయిన్ అంత మంట ఉంటుంది. అండ్ ఫిషర్లో కూడా బ్లీడింగ్ ఉంటుంది, కానీ రెడ్ స్ట్రీక్డ్ స్టూల్ అంటారు అనమాట. అంటే మనం మోషన్ పాస్ చేసినప్పుడు ఈ మలం మీద ఎర్రటి చారలు మనకి ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ మోషన్ ఆ ఫిషర్ గుండా రాకుండా మనకి కిందకి జారవిడుస్తాం కాబట్టి ఆ మోషన్ మీద ఎర్రటి చారలు కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇది మనకి ఇండికేషన్ ఫిషర్డ్ స్టూల్కి అనమాట. సో ఈ పైల్స్, ఫిషర్ రెండు కూడా ఒక్కొక్కసారి కో ఎగ్జిస్టింగ్గా కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు కూడా కాన్స్టిపేషన్కి దారితీసే కారణాల వల్ల, వాటర్, పీచు పదార్థాలు తక్కువ తీసుకోవటం వల్ల, లేదా కొన్ని అలవాట్ల వల్ల, ఎడిక్షన్స్ వల్ల, ఆల్కహాల్ స్మోకర్స్ వీళ్ళల్లో ఇలా రకరకాల వాళ్ళల్లో చూస్తుంటాం. కాబట్టి కొన్నిసార్లు కో ఎగ్జిస్టింగ్గా ఫిషర్తో పాటు పైల్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. డాక్టర్, డయాబెటీస్, థైరాయిడ్ లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఈ పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి? తప్పకుండా ఉంటుందండి. సో ఎందుకంటే ఈ పర్టికులర్లీ ఈ హైపోథైరాయిడ్ విషయానికి వస్తే ఈ థైరాయిడ్ వల్ల ఏమవుతుందంటే బవల్ మొటిలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సాధారణంగా మన పేగులు 12 నుంచి 15 సార్లు పాటు కదులుతూ ఉంటాయి అనమాట ఒక నిమిషానికి. కానీ ఈ హైపోథైరాయిడ్ పేషెంట్స్లో ఏమవుతుందంటే ఈ బవల్స్, ఈ కదలికలన్నీ కూడా బాగా స్లగ్గిష్ అయిపోతాయి, నెమ్మదిస్తాయి అనమాట. సో దీనివల్ల కాన్స్టిపేషన్ థైరాయిడ్లో అందుకే చూస్తూ ఉంటాం. సో ఈ కాన్స్టిపేషన్ ఎప్పుడైతే దీర్ఘకాలికంగా ఉంటుందో అది పైల్స్కి, ఫిషర్కి, ఫిష్లాకి కూడా దారితీస్తూ ఉంటుంది అనమాట. సో థైరాయిడ్ ఉండే వాళ్ళు అందుకనే థైరాయిడ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. వాళ్ళ డైట్లో పీచు పదార్థాలు బాగా ఉండేటట్టు చూసుకోవాలి. రెగ్యులర్గా వాకింగ్ చేయాలి. సో పొద్దున్నే లేవంగానే కొంచెం గోరువెచ్చటి నీళ్ళో లేదా పాలో లేదా టీయో సంథింగ్ ఏదన్నా కొద్దిగా తాగటం, లేదా గ్రీన్ టీ లాంటివి తీసుకొని కొద్దిగా నడవటం వల్ల వాళ్ళ పేగుల కదలికలు మనం స్టిమ్యులేట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మనకి కాన్స్టిపేషన్ లాంటిది అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం ఈ పైల్స్ని, ఫిషర్స్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. అలాగే డయాబెటీస్లో కూడా అంతే. సో అన్కంట్రోల్డ్ డయాబెటీస్, HbA1c లెవెల్స్ బాగా ఎక్కువగా ఉంటున్నాయి అండ్ చాలా ఎక్కువ కాలం పాటు ఇలా సఫర్ అవుతున్నాం. లేదా డయాబెటీస్ వచ్చి 15-20 ఏళ్ళు అయిపోతుంది, ఇంకా మనం డయాబెటీస్ని పూర్తిగా రివర్స్ చేయలేకపోతున్నాం, ప్రాపర్గా డైట్ మేనేజ్ చేయలేకపోతున్నాం. ఇలాంటి కండిషన్స్లో, ఇలాంటి వాళ్ళల్లో కూడా మనకి బవల్ మొటిలిటీ తగ్గుతుంది అనమాట. సో దీనివల్ల కూడా కాన్స్టిపేషన్ ఫర్దర్గా పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాస్ దారితీస్తూ ఉంటాయి. సో అందుకని డయాబెటీస్, హైపోథైరాయిడ్ పేషెంట్స్లో మనకి ఫిషర్స్, ఫిస్టులాస్ లేదా పైల్స్ ఇవి చూస్తూ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ డాక్టర్, చాలామంది డైలీ మెడికేషన్ మీద ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు, అంటే ఇతరత్ర సమస్యలతో. సో అలాంటి వాళ్ళు కూడా ప్రాపర్ ఫుడ్ వాళ్ళకి ఛాన్స్ ఉండదు తీసుకోవడానికి కూడా. సో అలాంటి వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు?
సో పర్టికులర్గా అండి అంటే చాలాసార్లు ఇప్పుడు డైట్ అని మీరు అంటున్నారు కదా రకరకాల ఇతర ఆరోగ్య సమస్యల వల్ల. సో ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళలో కూడా ఫైబర్ రిచ్ డైటే మనం సపోర్ట్ చేస్తూ ఉంటారండి. అంటే వెజిటేరియన్ డైట్ ఎక్కువ తీసుకోమంటూ ఉంటాము. నాన్ వెజ్, జంక్ లేదా డీప్ ఆయిల్ ఫ్రైడ్ ఐటమ్స్ ఎటువంటి హెల్త్ కండిషన్స్లో అన్నా మనం చాలా మినిమల్గా తీసుకోమని చెప్తారు. కాబట్టి వేరే ఇతర ఆరోగ్య సమస్యలు ఉదాహరణకి డయాబెటీస్ ఉంది. డయాబెటీస్లో మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ డైటే మనం రికమెండ్ చేస్తాం. అలాగే థైరాయిడ్ ఉంది. థైరాయిడ్లో గాయిట్రోజన్స్ అంటే క్యాబేజ్, క్యాలీఫ్లవర్ ఇలాంటి పదార్థాలనే మనం దూరం చేయమంటాం. కానీ మిగతా రెస్ట్ ఆఫ్ ద వెజిటేబుల్స్ అన్నీ తీసుకోమని చెప్తాము. వీటిలన్నింటిలో కూడా పీచు పదార్థాలు బాగానే ఉంటాయి. కాబట్టి ఇతర ఆరోగ్య సమస్యలు ఉండేటప్పుడు కూడా మనకు ఫైబర్ రిచ్ డైటే ఉంటుంది. వాళ్ళకి కాన్స్టిపేషన్ దారి తీయకుండా ఉండేటట్టుగానే ఉంటుందన్నమాట. కాబట్టి దాన్ని గురించి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏదైనా కానీ మనం ఫైబర్ ఎక్కువ ఉన్న డైట్, మనం పీచు పదార్థాలు ఉన్న డైట్ అండ్ ఫ్రూట్స్ రెగ్యులర్గా తీసుకోవాలి. అండ్ యాడిక్వేట్ హైడ్రేషన్ మనం మెయింటైన్ చేయగలిగితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. రైట్ డాక్టర్, ఈ పైల్స్, ఫిషర్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యే మెయిన్ పాయింట్ వచ్చి డైట్. సో మనం పీచు పదార్థాలు ఎక్కువ ఉండేవి తీసుకోవాలి అని మీరు చెప్తున్నారు. ఎలాంటివి తినకూడదు డాక్టర్? ఎటువంటి ఫుడ్స్ తినకూడదు? మెయిన్గా జంక్ అండి. హై కార్బ్స్, హై క్యాలరీస్ ఇచ్చే డైట్ ఏదైతే ఇప్పుడు నూడిల్స్, పిజ్జాస్, బర్గర్స్ అండ్ బాగా డీప్ ఆయిల్ ఫ్రైడ్ ఐటమ్స్, ఇప్పుడు చాలా చోట్ల అదే ఆయిల్లో మళ్ళీ వేయించి అలాంటి డీప్ ఆయిల్ ఫ్రైడ్ ఐటమ్స్ ఉంటాయి. ఇలాంటివి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అండ్ నాన్ వెజ్ కొంతమందికి అలవాటు ఉంటుంది, రోజు నాన్ వెజ్ తీసుకునే అలవాటు ఉంటుంది. సో ఇలాంటివి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ టైంకి ఆహారం తీసుకోవటం అనమాట. సో చాలామంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియోలో లేట్ నైట్ బిర్యానీస్ ఒక ఫ్యాషన్ అయిపోయింది. అలాంటివి అవాయిడ్ చేయాలి. ప్రాపర్గా మన పేగులకి కానివ్వండి, ప్యాంక్రియాస్కి కానివ్వండి, లివర్కి కానివ్వండి కూడా యాడిక్వేట్ రెస్ట్ ఇవ్వాలి. సో మనం తీసుకున్న ఆహారాన్ని అంతా డైజెషన్ ప్రాపర్గా అవ్వాలి అంటే ఈ మూడు మంచిగా పనిచేయాలన్నమాట. సో వీటికి కూడా రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకనే వీలైనంత వరకు లేట్ నైట్ ఆఫ్టర్ 8 o'clock మనం 8 o'clock కన్నా ముందరే మనం భోజనం ఫినిష్ చేసేసి 8 తర్వాత నుంచి మళ్ళీ ఉదయం కనీసం 6-7 గంటల వరకన్నా మనం ఆర్గన్స్కి రెస్ట్ ఇచ్చినప్పుడు వాటి ఫంక్షన్స్ కూడా ప్రాపర్గా ఉంటాయి, మెటబాలిజం మంచిగా ఉంటుంది, పేగుల కదలికలు బాగుంటాయి, కాన్స్టిపేషన్ లాంటివి దారితీయకుండా ఉంటూ ఉంటాయి అన్నమాట. అండ్ అలవాట్లు ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, ఇవి ఎంతవరకు మినిమైజ్ చేసేస్తే అసలు లేకుండా ఉంటే మరీ మంచిది. ఒకవేళ ఉన్నా తప్పదు అనుకున్నప్పుడు దాన్ని వీలైనంత వరకు మినిమైజ్ చేసేసేయటమే చాలా మంచి విషయం అండి. డాక్టర్, బేసిక్గా అంటే డాక్టర్ దగ్గరికి రాకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో అని కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుందో అని చెప్పి. అంటే సర్జరీలు లేకుండా ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉంటాయి డాక్టర్? సో చాలామంది మనం అనుకున్నట్టుగా డాక్టర్ని సంప్రదించకపోవడానికి సర్జరీ ఎక్కడ చెప్తారని అన్న ఒక భయమేనండి. కానీ మూడిటికి కూడా సర్జరీ మ్యాండేటరీ అన్ని స్టేజెస్లోనూ కాదండి. సో వీటికి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్, ఈ హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ ద్వారా మనకి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. పైల్స్లో కానివ్వండి, ఫిషర్లో కానివ్వండి, ఫిష్లో కానివ్వండి. సో వీటికి ఏమవుతుంది అంటే మనం ప్రాపర్గా సిమ్టమాటిక్గా ముందు రిలీఫ్ ఇవ్వటం. ముందు పేషెంట్కి ఇప్పుడు నొప్పి ఉంటుంది ఫిషర్ వల్ల, లేదా బ్లీడింగ్ బాగా అవుతుంది, లేదా ఈ మాస్ బాగా ఇబ్బంది పెడుతుంది అన్నప్పుడు ఫస్ట్ మనం సిమ్టమాటిక్గా ట్రీట్ చేస్తూనే మనకి కాన్స్టిపేషన్ కాకుండా ఉండే విధంగా కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇందాక మనం అనుకున్నట్టుగా కో ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఏమైనా ఉంటే వాటిని కూడా దృష్టిలో ఉంచుకొని ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ పేషెంట్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉందో మనం కేస్ టేకింగ్లో అంటే ఫస్ట్ టైం మనం పేషెంట్ చూస్తున్నప్పుడు తెలుసుకునే సమయంలో వాళ్ళలో ఎక్కడ చేంజెస్ చేయాల్సి ఉంటుందో కూడా మనం గుర్తించి వాళ్ళకి ఆ మార్పులు జరిగే విధంగా మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. అలా చేసుకోకపోతే వచ్చే పర్యవసనాలు ఎలా ఉంటుందో పేషెంట్కి ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చేసుకుంటూ మనం రెగ్యులర్గా మనం స్టెప్ బై స్టెప్ ట్రీట్మెంట్ చేయడం వల్ల మనకి పైల్స్ కానీ, ఫిషర్ కానీ, ఫిష్లా కానీ ఏదైనా కానీ ఆపరేషన్ లేకుండా కూడా మనం ట్రీట్ చేసుకోవచ్చు అనమాట. చాలాసార్లు మనం సర్జరీకి వెళ్ళాక కూడా రెండోసారి, మూడోసారి చేయించుకున్న కేసెస్ కూడా అప్పుడు కూడా మళ్ళీ రియక్కర్ అయ్యానని మన ఈ హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్కి వస్తుంటారు హోమియోకేర్ ఇంటర్నేషనల్కి. అంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఆ పెయిన్ ఎలా ఉంటుంది, ఆ బాధ ఎలా ఉంటుంది, పైల్స్ కానీ, ఫిషర్ కానీ, ఫిష్లో కానీ వస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి తెలుసు. కానీ ప్రాపర్గా గైడెన్స్ లేకనో లేకపోతే ఒకవేళ కంపల్సరీ సిచ్యువేషన్స్లోనో ఆపరేషన్కి వెళ్ళిపోతుంటారు. కానీ మనం ఈ రూట్ కాజ్ ఏదైతే ఈ ఇటియాలజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవి కంటిన్యూ అయ్యేటప్పుడు మళ్ళీ వస్తూనే ఉంటాయి అన్నమాట. సో అందుకనే అక్కడ సర్జరీ చేసుకుంటే సమస్య పరిష్కారం అయిపోయింది అని పూర్తిగా అనుకోవడానికి లేదు. సర్జరీ చేసుకున్నాక కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవన్నీ కూడా మనం డాక్టర్ ఒపీనియన్ తీసుకొని చేసుకోవాలి. అండ్ కాన్స్టిపేషన్ లాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే దాన్ని కూడా మనం ట్రీట్
ట్రీట్ చేసుకోవాలి. సర్జరీ అయిపోయింది కదా అనుకొని మళ్ళీ కాన్స్టిపేట్ అయ్యే విధంగానే మన అలవాట్లు కానివ్వండి, మన డైట్ కానివ్వండి, దానికి దారితీసే యొక్క ఇతర ఆరోగ్య సమస్యలను కంట్రోల్ పెట్టకుండా వాటి మీద దృష్టి పెట్టకపోతే మళ్ళీ కాన్స్టిపేషన్ రావచ్చు, మళ్ళీ పైల్స్ రావచ్చు. సో అందుకనే సర్జరీ కంపల్సరీ ఉంటుంది అని కాదు, వాళ్ళ ఉన్న స్టేజ్ని బట్టి వాళ్ళకి సిమ్టమాటిక్గా మనం ట్రీట్ చేస్తూ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ తోటి కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా ఈ హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఎవరైనా కానీ. డాక్టర్ కాలర్ వెయిట్ చేస్తున్నారు చిత్తూరు నుంచి వాణి గారు. వాణి గారు నమస్తే. హలో హలో నమస్తే మేడం. హలో హలో డాక్టర్ కాల్ డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. అంటే ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా రియక్కర్ సిచ్యువేషన్స్ ఉంటాయా డాక్టర్? డెఫినెట్గా అండి. ఈ పైల్స్ కానీ, ఫిషర్ కానీ, ఫిస్టులా కానీ దీంట్లో వచ్చే కామన్ కాంప్లికేషన్స్ ఫస్ట్ వన్ ఈజ్ రికరెన్సీ అండి. చాలా సందర్భాలలో చాలా మందిలో మనకి ఇవి రియక్కర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొక కాంప్లికేషన్ ఏంటి అంటే మనకి స్టూల్ ఇన్కాంటినెన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ ఈ కాంప్లికేషన్ కొంచెం చాలా తక్కువ మందిలో చూస్తుంటాం కానివ్వండి, బట్ కొద్ది మందిలో వచ్చే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా ఎవరైతే రిపీటెడ్గా సర్జరీస్కి వెళ్తారో వాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అంటే అక్కడ ఏమవుతుంది అంటే ఆ ప్రాంతంలో స్పింటర్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ స్పింటర్స్ ఏంటి అంటే డ్యామేజ్ అయినప్పుడు అనుకోకుండా లేదా రిపీటెడ్ సర్జరీస్ వల్ల మనం మోషన్ వచ్చినప్పుడు ఆపుకునే ఆ కెపాసిటీని కోల్పోతాం. అప్పుడు ఏమవుతుందంటే అపాన వాయువులు మనం విడుదల చేస్తున్నప్పుడు కానివ్వండి, లేదా ఎప్పుడన్నా అర్జెంటుగా వచ్చినప్పుడు కానివ్వండి, ప్రయాణాల్లో ఉన్నప్పుడు కానివ్వండి, ఒక్కొక్కసారి స్టూల్స్ జారిపోయే అవకాశం ఉంటుంది. లేదా చాలా అర్జెన్సీ ఉంటుంది. ఎంత అర్జెన్సీ అంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఇమీడియట్గా వాష్రూమ్కి వెళ్ళిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినా వాష్రూమ్ అటెండ్ చేయాలి అన్నంత అర్జెన్సీస్ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఈ రెండు రెగ్యులర్గా కామన్గా చూసే కాంప్లికేషన్స్ అనమాట, ఈ పైల్స్లో కానివ్వండి, ఫిషర్స్లో కానివ్వండి. కాలర్ వెయిట్ చేస్తున్నారు డాక్టర్ వాణి గారు చిత్తూరు నుంచి. వాణి గారు నమస్తే. హలో హలో వాణి గారు మాట్లాడండి, డాక్టర్ ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా, చెప్పండి. అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను సార్, మోషన్ వెళ్తే నొప్పి వస్తుందని. అది సారు చూసి ఫిస్టులా అలా ఉంది అని చెప్పినారు. ఓకే అమ్మా. మెడిసిన్ వాడినాను సార్, ఆయింట్మెంట్ ఇచ్చారు, అదేదో పౌడర్ ఇచ్చారు నైట్ కలిసి తాగేదానికి. ఓకే అమ్మా. అయినా మళ్ళీ అట్లే నొప్పి వేస్తుంది సార్. ఓకేనమ్మా. ఓకే, అంటే చీములాగా కారుతుందమ్మా? లోదుస్తులు కూడా తడవటము, చీము, రక్తము ఉంటుందా నొప్పితో పాటు? అదంతా ఏం లేదు సార్. ఓకే అమ్మా, సరే అమ్మా. పెయిన్ అంటున్నారు అండ్ డాక్టర్ గారు చెప్పారు కాబట్టి ఫిష్లా అన్న అవగాహనకి మీరు వచ్చారు. ఒకసారి మీరు దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ని కూడా అప్రోచ్ అవ్వండి అమ్మా. అక్కడ డాక్టర్లు కూడా మిమ్మల్ని ఒకసారి పరీక్ష చేస్తారు. అండ్ ఏమన్నా టెస్టులు కానివ్వండి, ఏమన్నా ఎంఆర్ఐ ఫిషియోగ్రామ్ లాంటివి కనుక చేయించుకొని ఉంటే ఆల్రెడీ ఒకసారి ఆ రిపోర్ట్లు కూడా తీసుకొని రండి. లేకపోతే ఏ పరీక్షలు లేకపోతే ఫస్ట్ డైరెక్ట్గా మీరు ఫిజికల్గా వెళ్ళారంటే డాక్టర్ గారు కూడా ఇంకొకసారి పరీక్ష చేయటం వల్ల ఫిస్టులానా లేదా ఫిషర్ ఉందా ఏంటి సమస్య అనేది ప్రాపర్గా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అండ్ అది ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేడీ డాక్టర్స్ కూడా ఉంటారమ్మా మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్లో. మీరు అడిగితే మీకు ఆ అపాయింట్మెంట్ హెల్ప్ చేస్తారు మా టీమ్. ఒకసారి వెళ్ళి కలవండి. డీటెయిల్గా ముందు ఫిజికల్ ఎగ్జామిన్ చేసి మీకు ఎటువంటి ట్రీట్మెంట్స్ హెల్ప్ అవుతాయో మీకు డాక్టర్ గారు సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఆపరేషన్ అలాంటివి ఏమి అవసరం ఉండదమ్మా. రెగ్యులర్గా మంచినీళ్ళు తాగండి, బాగా వాటర్ ఇంటేక్ బాగా తీసుకోండి. చాలామంది ఇప్పుడు చలికాలంలో వాటర్ బాగా తగ్గిచ్చేస్తారు. చలికాలంలో ఇది ఒక ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి చలికాలం అయినా కానీ మీరు మీ శరీర బాడీ వెయిట్కి హైట్కి తగినట్టుగా హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. పీచు పదార్థాలు తీసుకోండి, మసాలాలు బాగా తగ్గించండి అండ్ వేళకి భోజనం చేయండి. ఈ ఫాలో అవుతూ మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. డెఫినెట్గా మీకు మంచి ఫలితాలు వస్తాయి. సరే, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎంత టైం పీరియడ్లో క్యూర్ అవ్వచ్చు డాక్టర్? ఇట్ డిపెండ్స్ అండి. సో టైం పీరియడ్ అనేది ఎప్పుడు ఏ ఇద్దరు పేషెంట్స్కి ఒకటేలాగా ఉండదు అనమాట. సో వాళ్ళకున్న స్టేజెస్ని బట్టి అండ్ వాళ్ళకున్న క్రానిసిటీ, వాళ్ళు ఆల్రెడీ ఎంత దీర్ఘకాలికంగా ఎఫెక్ట్ అవుతున్నారు అండ్ సిమ్టమ్స్ సివియారిటీ ఎలా ఉంది, ఇతర కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా, వాళ్ళ వయసు ఎలా ఉంది, వాళ్ళకి మేనేజ్మెంట్ మనం ఎంతవరకు చెప్పగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ యంగ్స్టర్స్కి, మిడిల్ ఏజ్ గ్రూప్కి ఒక రకమైన అప్రోచ్ చెప్పగలిగితే మనం అబోవ్ 50s 60s ఉండేటి వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ మనం ఇంకొక రకంగా చెప్పాల్సి ఉంటుంది. ఇలా అనేకమైన కారణాల మీద మనకి ఎప్పుడు డ్యూరేషన్ ఆధారపడుతుంది కానివ్వండి. దీనికి ఇంత డ్యూరేషన్, దీనికి ఇంత టైం అనేది మనం ఎప్పుడు జడ్జి చేయలేం. సో అందుకనే పేషెంట్ ఎగ్జామిన్ చేసినాకనే
తర్వాతనే మనకి పూర్తిగా ఒక అవగాహన వస్తుంది, వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ సజెస్ట్ చేయొచ్చు, ఎంత టైం పడుతుంది, ఎటువంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయాల్సి ఉంటుంది అనేటివన్నీ కూడా ఈ మనం పేషెంట్ టు పేషెంట్ ఆధారపడుతూ ఉంటుంది అనమాట. వన్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత, క్యూర్ అయిన తర్వాత ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తారు డాక్టర్? సో వన్స్ ట్రీట్మెంట్ అంతా అయినాక మనం కొన్ని తేలికపాటి జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరమేనండి. ఎందుకంటే మనం అంతా బాగు చేసుకున్నాక మళ్ళీ మన చేతులారా పాడు చేసుకుంటున్నాం అనుకోండి, మళ్ళీ డెఫినెట్గా రియాకర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే మనకి ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ద్వారా ఏంటంటే మనం రెగ్యులర్గా పేషెంట్ డాక్టర్ ర్యాపో అనేది బిల్డప్ అవుతూ ఉంటుంది. అండ్ గ్రాడ్యువల్గా ఈ కంప్లైంట్స్ తగ్గుతూ వచ్చాకుంది డాక్టర్ కూడా ఎవ్రీ టైమ్ మనకి మోటివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో చేంజెస్ ఎలా వస్తున్నాయి అనేది ఎవ్రీ కన్సల్టేషన్లో కూడా మనం పేషెంట్ని పర్సనల్గా చూస్తూ ఉంటాం కాబట్టి మనకి ఆ పేషెంట్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాడా లేదా, లేకపోతే ఇంకేం చేయాలి అనేటివి డాక్టర్కి కూడా ఒక ఐడియా ఉంటుందన్నమాట. ఎటువంటి సలహాలు ఇవ్వాలి, ఎటువంటి మోడిఫికేషన్స్ చేంజెస్ చేయాలి అనేది. సో మ్యాక్సిమం ట్రీట్మెంట్ అయినాక చాలా వరకు ఈ కంప్లైంట్స్ రియాకర్ అవ్వడం అనేది కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్లో తక్కువ అండి. కాకపోతే నేను ఏం చేసినా కానీ నాకున్న ఎడిక్షన్స్ నుంచి నేను బయటపడలేను, ఖచ్చితంగా నాకు ఆ ఎడిక్షన్స్ కంటిన్యూ అవుతున్నాయి అనుకునేటప్పుడు ఒక్కొక్కసారి రియాకర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటూ ఉంటాయి అనమాట. సో హెల్తీ లైఫ్ స్టైల్ని మనం లీడ్ చేయాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది రెగ్యులర్గా వాడే కొంది మనకి పేషెంట్ కూడా మోటివేట్ అవుతాడు, తన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకునే ఒక టైం కూడా పేషెంట్కి దొరుకుతుందన్నమాట. సో దానివల్ల మనకి పేషెంట్ అలవాటు పడతాడు అదే లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి. మనం ఒక వారం 10 రోజుల్లో మన లైఫ్ స్టైల్ని ఎప్పుడు లీడ్ చేసేసేలేం, మార్చుకోలేం. సో అవి మారడానికి కూడా టైం ఉంటుంది. ఆ మారుతున్న క్రమంలో కూడా ఒక గైడెన్స్లో ఉండేటప్పుడు ఆ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడానికి పేషెంట్కి ఒక అవకాశం కూడా దొరుకుతుంది. దానివల్ల మనకి రికరెన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఆల్రెడీ డాక్టర్ ఇవాళ ఈ టాపిక్ పైల్స్ ఫిషర్స్ మీద చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ఎలాంటి అవేర్నెస్ అవసరం అనేది కూడా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ డాక్టర్. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.